హాయ్! హలో! సుపర్ణ ఫ్లేవర్స్‌కి స్వాగతం. బయట వర్షం పడుతూ చల్లగా ఎలా ఉందో చూసారు కదా! అలా ఉన్నప్పుడు మనకు వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా! అలా అనిపించినప్పుడు మనకు ముందుగా గుర్తొచ్చేదేంటి చెప్పండి? బజ్జీలే కదా! ఆ బజ్జీలు కూడా మనకి ఏ ప్రాబ్లమ్ రాకుండా ఉండాలని, ఎన్ని తిన్నా హ్యాపీగా తినాలి అనుకునేటట్లు చేశాను. అవి ఏం బజ్జీలు? ఎలా తయారు చేయాలి? చూసేద్దామా? మరెందుకు ఆలస్యం? దీనికోసం ముందుగా మనం 2 పచ్చి అరటికాయలు తీసుకున్నాం. వీటిని శుభ్రంగా కడిగి తుడిచిన తర్వాత దీన్ని పీల్ చేసుకుందాం. ఈ ముక్కలు వేసుకోవటానికి మనం ఒక బౌల్‌లో నీళ్లు తీసుకున్నామండి. ముక్కలు నల్లబడకుండా ఉండాలి అంటే అందులో ఒక స్పూను ఉప్పు, ఒక పావు స్పూను పసుపు వేసేసి కలిపి పెట్టుకొని, ఈ నీళ్ళలోకి ముక్కలు కట్ చేసి వేసుకున్నామంటే నల్లగా అవ్వకుండా ఉంటాయని ముందుగా దీన్ని పీల్ చేసి ముక్కలు చేద్దాం. అలాగే మనం అరటికాయ కానీ, ఉసిరికాయలు కానీ కట్ చేసినప్పుడు చేతులు నల్లగా అవుతాయి కదా! అలా అవ్వకుండా ఉండాలి అంటే ఈ పీల్ చేసే ముందే చేతికి కొంచెం ఆయిల్ రాసుకున్నామంటే చేతికి అంటుకోకుండా ఉంటుంది. నల్లగా కూడా రాకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని 2గా కట్ చేసుకొని ముక్కలు కట్ చేసుకుందాం. మనం లాస్ట్ వీడియోలో అడిగిన క్వెషన్‌కి సమాధానం శయన ఏకాదశి అండి. ముందుగా మాధురి గారు చెప్పారు. ఆ తర్వాత పిన్నమరాజు విజయకుమారి, తర్వాత బారు సీతమ్మ గారు ముగ్గురు చెప్పారు. కానీ ముందుగా చెప్పిన మాధురి గారు థాంక్ యూ అండి. ముందుగా స్పందించినందుకు. ఇప్పుడు వీటినన్నిటిని స్లైడ్స్‌లాగా కట్ చేసుకున్నాం. ఒక్కొక్క కాయకి ఒక 10, 12 ముక్కలవుతాయండి. చక్కగా వీటన్నిటిని కట్ చేసి పసుపు, ఉప్పు వేసి నీళ్ళల్లో ఏసి పక్కన పెట్టేసుకొని, దీనికొక గరం మసాలా తయారు చేసుకోవాలి. ఇదే ముఖ్యం అనమాట మన బజ్జీలకి టేస్ట్ ఇచ్చేది. దీనిలో వాము పొడి, ధనియాల పొడి, గరం మసాలా పౌడరు, జీలకర్ర పౌడరు ఒక్కొక్క స్పూన్ వేసుకొని, ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసేసి, ఒక అర స్పూన్ కారం, అర స్పూను సాల్టు వేసేసి ఇవి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇది ఇలా బాగా మిక్స్ చేసుకొని మనం ఈ అరటికాయ ముక్కలు నీళ్ళల్లో ఏసి ఉంచాం కదా! వీటిని ప్లేట్‌లోకి తీసేసుకొని నీళ్ళన్నీ తీసి ప్లేట్‌లోకి వేసుకొని అప్పుడు వీటిని ఈ పొడిలో అద్దుకుందాం. ఇవి తడిగా ఉంటాయి కదండీ! నీళ్ళల్లో తీసాం గదా! ఇలా ముంచగానే పొడంతా అంటుకుంటుంది చక్కగా. అన్నిటిని కోట్ చేసి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇది కొంచెం ఒక 10 నిమిషాల సేపు అలా పక్కన పెట్టేసి ఉంచితే, ఆ తడికి పౌడర్ అంతా అతుక్కొని బాగా స్టఫింగ్ ఊడిపోకుండా ఉంటుంది. వీటిని పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు శనగపిండిని కలుపుకుందాం. ఇది 50 గ్రామ్స్ బౌలండి. దీంతో 2 బౌల్స్ తీసుకున్నామంటే మనకు కరెక్ట్‌గా సరిపోతుంది. కావాలనుకున్న వాళ్ళు ఇందులో కొంచెం బియ్యపు పిండి గానీ, మైదా పిండి ఒక స్పూన్ గానీ వేసుకోవచ్చు. కానీ నేనేమి వేయట్లేదు. శనగపిండిలో ఒక స్పూన్ సాల్టు, పావు స్పూన్ పసుపు, ఒక పావు స్పూను సోడా, వంట సోడా, తర్వాత వాము ఒక స్పూన్ వేశాను. ఇవన్నీ వేసి వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇందులో సోడా వేసాం కదండీ! అది బాగా కలవాలంటే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్‌లో బాగా కలిపామంటే చక్కగా కలిసిపోయి బజ్జీలనేవి బాగా పొంగుతాయి. మనం ఏలు ముంచి ఇలా అంటే ఏలుకి బాగా కోటయింది కదా! అలా అయితే మనకి కరెక్ట్‌గా పిండి కలుపుకున్నట్టు. ఇప్పుడు నూనె కాగింది కదా! బాగా కాగనిచ్చి సిమ్‌లో పెట్టేసుకున్న తర్వాత ఒకసారి మనం ఇలా వేసి చూసామంటే వెయ్యగానే పైకొచ్చేసినాయనుకోండి నూనె బాగా కాగినట్టనమాట. కరెక్ట్‌గా కాగినట్టు. ఇప్పుడు మనం ముక్కల్ని ముంచేసి వేసుకుందాం. ఇలా ఒక్కొక్కటి ముంచి వేసుకుంటే చక్కగా పొంగి పైకొచ్చేస్తున్నాయి కదా! ఇవి కొంచెం గరం మసాలా ఏసినవి కదండీ! అందుకని కలర్ కొంచెం యెల్లోగా ఉండవు. మనకి మంచి బ్రౌన్ కలర్‌లోకొస్తాయి. చక్కగా పొంగుతున్నాయి కదా! ఇలా వేసేసి 2 పక్కల కాగగానే మొత్తం తీసేసుకుందాం. ఇవి ఒకసారి వేయించానండి. దీన్ని బజ్జీలనెప్పుడు రెండోసారి కూడా వేయించుకోవాలి. అప్పుడే మంచి కలరొస్తాయి. లోపల కూడా బాగా ఉడుకుతుందనమాట. రెండోసారి కూడా వేయించేసరికి మనకి ఈ కలరొస్తాయండి. గరం మసాలా వల్ల ఈ కలరొస్తుంది. వీటిని పక్కన పెట్టేసి, వీటి కోసం ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా వీటన్నిటిని చక్కగా సన్నగా కట్ చేసి పెట్టుకొని వీటిని మొత్తం కలిపేద్దాం. ఇలా కలిపేసి మనం మామూలుగా నిమ్మకాయ పిండేస్తాం కదా! దీని మీద అలా కాకుండా నిమ్మకాయల్ని రెండిటిని రసం తీసి పక్కన పెట్టుకొని దీనిలో మనం ఒక స్పూన్ కారం వేసి కలుపుకుందాం. కారం వేసి మంచి కాశ్మీరీ కారం కలర్‌ఫుల్‌గా ఉంటుంది. కానీ కారం ఉండదండి. అబ్బో! ఇంత ఎర్రగా ఉందనుకోకండి. ఇది కారం ఉండదు. కలర్ మాత్రం బాగా ఉంటుంది. ఇలా కలిపిన దాన్ని ఇప్పుడు మనం బజ్జీ కట్ చేసుకొని దాని మీద వీటినేద్దాం. మధ్యలోకి బజ్జీ కట్ చేసి పట్టినంత ఈ స్టఫింగ్ అంతా పెట్టేసి, ఇప్పుడు మనం ఈ నిమ్మకాయ కారం ఉంది గదా! దీని మీద వేద్దాం. ప్లేట్‌లో పెట్టేసుకొని నిమ్మకాయ కారాన్ని ఏసామంటే పుల్లగా ఉండే కారం బజ్జీకి మరింత టేస్ట్‌నిస్తుందండి. దీని మీద కొంచెం డెకరేషన్ కోసం 4 వేయించుకున్నాం కదా మనం. ఆ వేరుశెనగ పప్పును కూడా వేసేసామంటే
యమ్మీగా ఉండే బజ్జీ, అరటికాయ బజ్జీ మసాలాది రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేస్తారుగా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు. మీరు చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయనేది కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేస్తారుగా? ఇందులో వేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ చాలా మంచివండి హెల్త్‌కి, అలాగే డైజెషన్‌కి. మనకి బజ్జీ తిన్నందువల్ల నో ప్రాబ్లమ్. హ్యాపీగా తినొచ్చు. ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే వాము అన్నీ మంచివే కదా! నిమ్మకాయ రసం పిండాము. ఇంకేం లేదు. హ్యాపీగా తినొచ్చు. నేను తీసుకుంటున్నాను. మీరు గూడా ట్రై చేయండి. పుల్లగా, కారంగా సూపర్‌గా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి మీరు గూడా.